రాష్ట అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు కలిశారని అన్నారు. తిరుపతి పార్లమెంట్ అధ్యకులు నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి రాష్ట సంక్షేమాన్ని గండికొట్టారని విమర్శించారు. పోలవరంతో పాటు అమరావతికి కేంద్రం నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా కూటమి తరపున ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట అభివృద్దికి ప్రతిక్షణం ముఖ్యమంత్రి తప్పిస్తున్నారంటూ కొనియాడారు. వైసీపీ తన ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, వారి అక్రమాలపై పూర్తి దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలు వస్తున్నాయని, గెలుస్తామన్న జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉన్నారని, నిరంతరం ప్రజల కోసం రాష్ట అభివృద్ది కోసం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు వైపు ప్రజలు ఉన్నారని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇంకా వైసీపీకి వత్తాసు పలుకుతున్న అధికారులు తమ పద్దతి మార్చుకోవాలని, లేకపోతే చట్టపరమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే కాలంలో ప్రజలకు అనుగుణంగా ప్రజారంజక పాలన ఎన్డీఏ కూటమి కొనసాగిస్తుందో అంటూ స్పష్టం చేశారు. అదే విధంగా చూస్తే అన్నీ కూడా ఈ రాష్ట్రం కావాల్సిన రోడ్స్ కానీ, అదేవిధంగా దీనికి రైల్వే జోన్కి సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనాలి, అది కూడా త్వరితగతిన కంప్లీట్ కావాలని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సినవన్నీ రాబట్టుకొని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన అహర్నిశలు కూడా కష్టపడతామని మనం చూసాం. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గతంలో ఢిల్లీకి వెళ్తే మనం చూసాం. ఆయన బెయిల్ కోసం, కేసుల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఢిల్లీ పర్యటనలకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం విభజన అయిన ఈ రాష్ట్రంలో ఏవైతే విభజన చట్టంలో చూపించిన కార్యక్రమాలు కానీ అవి ఒక నిధులు తెప్పించే బాధ్యత తీసుకోవాలి ఆయన ఎప్పుడు కూడా. ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో ఎన్డీఏ కూటమి తరఫున అవన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈరోజు 6 మాసాలు అయితే 6 నెలలు కావస్తుంది. అన్నిటిని కూడా పరుగులు పెట్టించిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈరోజు మనం చూస్తే అనేక విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే 6 లైన్ రోడ్స్ డెవలప్మెంట్కి నిధులు రాబట్టడం కానీ, పోలవరం కానీ, ఈ విధంగా చెప్పుకుంటే విశాఖ జోన్ కానీ, ఇంకా కూడా ఇతరత్ర ఏవేదైతే లాంగ్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అభినందిస్తూ ఇలాంటి ముఖ్యమంత్రి రాబో రోజులు అన్ని వర్గాలకు కూడా మొన్ననే చెప్పారు, బీసీ రిజర్వేషన్స్ సంబంధించి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ కానీ, నామినేటెడ్ పోస్టుల రిజర్వేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇంకో పక్క చూస్తే మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాం, అతిరాజి మఠం కానీ ఇతరత్ర మఠాలకు సంబంధించిన స్థలాలు భారీ ఎత్తున ఈ జిల్లాలో వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు హస్తగతం చేసుకున్నారు. వాటన్నిటిపైన కూడా వెంటనే కూడా ఇది చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు చూస్తే సుమారు 2,000 కోట్లకు పైబడిన ఆస్తులు 2,000 కోట్లకు పైబడిన ఆస్తులు ఈరోజు చూస్తే ఒక కాళహస్తి నియోజకవర్గంలో 500 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ భూములు కానీ, ఇతరత్ర భూములు కానీ మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా తారుమారు చేసి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏ విధంగా చేశారో చూసాం. మొన్న దాన్ని అన్నీ కూడా ఏదైతే నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి స్వర్ణముఖి కాంపౌండ్ వాల్ కట్టి చేస్తే అక్కడ అధికారులందరూ కూడా వెళ్ళి దాన్ని తొలగిస్తూ ఉంటే జిల్లాగా కొత్తగా బాధ్యతలు వైసీపీకి అధ్యక్షుడిగా స్వీకరించిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి దానికి అండగా నిలబడతాను, మళ్ళా దాని గురించి ప్రెస్ మీట్లో మాట్లాడతాను. 500 కోట్లకు సంబంధించి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అక్రమాలపైన ఎందుకు స్పందించరని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మీ అందరికీ తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన ఇల్లు, ఆ చుట్టుపక్కల ఉన్న భూమి అంతా కూడా మఠాలకు సంబంధించిన అన్నా కూడా ఆక్యుపేషన్లో ఉన్నాయి. అదేవిధంగా చూస్తే
మన బైరాగపట్టడకి సంబంధించి ఎన్టీఆర్ దీనికి సంబంధించి ఎదురుగుండా బైరాగపట్టెలో అక్కడనే 100-200 కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇదంతా వైసీపీ ప్రభుత్వంలోనే అన్యాక్రాంతమై భారీ ఎత్తున కూడా బిల్డింగ్లు కట్టారు అక్కడ. అదేవిధంగా రోజా గారు, మంత్రిగా పనిచేసిన రోజా గారు భారీ ఎత్తున రికార్డ్స్లన్నీ కూడా తారుమారు చేసి ఏ విధంగా ఇది చేసి తగుదనమ్మా అని మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్ని దీనికి సంబంధించిన ఇన్వాల్వ్ అయ్యారో మనం చూస్తాను. వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా కూడా నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పా, ఖచ్చితంగా కూడా వీటన్నిటినీ మీరు తిన్నవన్నీ కక్కిస్తాం. ఎన్డీఏ కూటమి నిద్రపోదు కక్కించే వరకు కూడా ఈ తిరుపతి, చంద్రగిరి, నగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఇంత భారీ ఎత్తున మఠం భూములు ప్రభుత్వ భూముల్ని 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది వాళ్ళు వినే పరిస్థితి కూడా లేరు. ఆ విధంగా దోచేసి ఈరోజు మనం చూస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన టీటీడీలో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా దానిపైన అంతా కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా ఢిల్లీకి వెళ్ళి మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధుల్ని వాళ్ళని మెప్పించి ఏ విధంగా ఈరోజు కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ప్రజల పేద వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు పింఛన్ చూస్తే ఒకరోజు ముందే పంచే పరిస్థితి. గతంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. అది గుర్తించుకోవాలి. ఏదో మేము ఈ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి మనం గెలిచిపోతామని. భ్రమనొద్దు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా అంతకు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, ఈ రాష్ట్రానికి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, మీరు వచ్చినాక ఏ విధంగా వ్యవస్థల్ని ధ్వంసం చేసి సొంత ఖజానా నింపుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్యేల వరకు, స్థానికంగా ఉండే మండల పార్టీ అధ్యక్షుల వరకు కూడా అదే కార్యక్రమం 5 సంవత్సరాలు కూడా వరుస పెట్టి దేవుని సొమ్ముని వదల్లా. మీరు ఇంకో పక్క చూస్తే ఈ యొక్క ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మునంతా కూడా ఇసుక పేరుతో ఖనిజ సంపదనంతా కూడా దోచేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అనుకోదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పడింది. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నారా లోకేష్ గారు కానీ, అటు ప్రధానమంత్రి నుంచి వస్తున్న నిధులు ఏ రోజుకు ఆ రోజు గంట కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి క్షణం కష్టపడుతున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేస్తున్న శ్రమ ఈరోజు ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే పదే ఈ యొక్క దోపిడీదారులు ప్రజల ముందుకు వచ్చి నమ్మించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధిలో మనం అందరూ కూడా ముందుకెళ్లాలని కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నిన్న కూడా తిరుమలకు సంబంధించి స్థానికుల సమస్యల పట్ల చైర్మన్ గారికి, అక్కడున్న బోర్డు సభ్యులకు అందరూ కూడా విన్నవించడం జరిగింది. విన్నవించినాక ఏదైతే అనవసరంగా కొన్ని పెనాల్టీలు వేయడం, కొన్ని దీనిలో కూడా రద్దు చేయడం, స్థానిక సమస్యల పట్ల తిరుపతి కావచ్చు, తిరుమల కావచ్చు, ఒక ఆదివారం కూర్చొని ఇక్కడ వాటి సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని చైర్మన్ గారు, టీటీడీ చైర్మన్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరూ భయపడాల్సిన పని లేదు. అధికారులు కొంతమంది ఉన్నారు, ఇప్పటికీ కొంతమంది అధికారులు ఎక్కడెక్కడ ఇంకా కూడా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చట్టపరంగా, న్యాయపరంగా కొంతమంది అధికారులు
చేస్తున్న దీనికి చర్యలు ఉంటాయి. అందరూ అనుకోవచ్చు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామా, ఇది ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషించాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకంటే వాళ్ళకు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వాల. అధికారంలో ఉన్నా కూడా ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందివ్వాలనే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమిలోని అటు తెలుగుదేశం కానీ, ఇటు బీజేపీ కానీ, జనసేన కానీ అందరూ కూడా ప్రజారంజకమైన పరిపాలన అందించాలనే దిశగా ప్రతి ఒక్కరు కూడా హార్నిస్లో కష్టపడి పనిచేస్తూ ఉన్నారనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాస్తవాలను ముందు పెడతాను. ఈరోజు ఏదో పేపర్ ఇచ్చేసి అధికారులకు ఇచ్చినంత మాత్రాన వాటిని ప్రజల ముందు కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున అందరూ ముందు కూడా పెడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఎక్కడైతే వత్తాసు పలికి స్పష్టంగా ఒక కోర్టులో స్టే తెచ్చుకుంటే అది ఏ విధంగా స్టే తెచ్చుకున్నారు, దాన్ని ఏ విధంగా వికెట్ చేయాలి అనే ప్రయత్నాలు కూడా కొంతమంది అధికారులు చేయకపోతే దీన్ని ఏమంటారని ప్రశ్నిస్తాను. కాబట్టి రాబోయే రోజులు ఇవన్నీ చల్లవు. శ్రీవారి సన్నిధిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ అక్రమాల పర్వానికి చమరగీతం పాడాల్సిందే. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆ వైపుగా పావులు కదుపుతూ ఉంది. ఖచ్చితంగా కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ